యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము అని దేవుని వాక్యం ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మంచిది. ఎవరు గురించి మాట్లాడుకోవాలి? నీతిమంతులుగా జీవించి, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి, దేవునితో నడిచినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే చనిపోతారో వాళ్ళ గురించి మరి మాట్లాడుకుంటే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుందో అప్పుడు ఈ లోకానుసారమైన మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే కనుక అబ్రహాం ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం నీతిమంతుడు. మరి ఎలీషా, ఏలియా, హనోకు, మరి దేవునితో నడిచిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. మోజెస్, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వ్యక్తులు మరి చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మనకు ఆశీర్వాదకరం. మరి ఏలియా యొక్క గొంగళి ఎలీషా మీద కప్పినప్పుడు ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా మనం మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా మనకు కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం నీతిమంతుల గురించి మరింత ఆసక్తికరంగా మనం వాళ్ళ గురించి వింటుంటామో ఖచ్చితంగా మన మీదకి ఆ యొక్క వాళ్ళలో ఉన్న నీతిమంతుని యొక్క ఆత్మ మనపై కూడా వస్తుంది. ఆత్మ అంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ కాదు, వాళ్ళ మీద ఉన్నటువంటి మరి దేవునితో జీవించేటువంటి ఆత్మ, వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాన్ని కలుగు చేసిన ఆత్మ మన పైన కూడా వస్తుంది. మనం కూడా ఆ విధంగా జీవించడానికి ఇష్టపడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా సరే మీకు ఇష్టమైతే కనుక మరి చనిపోయిన నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకోండి. వారి గురించి వినండి, వారి గురించి చదవండి. మీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడి మాటలు మీద దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.